కేశవేణి గారు, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు రాజు రామదాస్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి సోదరులు గడు గంగాధర్ గారు, సోదరులు సురేందర్ గారు, రామమూర్తి గారు, వేదికపై ఆచరణ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరూ తెలుసు చాలా క్లిష్ట పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది. ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి నార్త్ ఈస్ట్ ఈశాన్య ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయో అంతకన్నా కూడా అధ్వానంగా ఆర్థిక పరిస్థితి తయారయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంలో గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మనకి ఒక్కొక్క సీటు ఎంత ప్రాముఖ్యతో గుర్తుంచుకొని నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల్లో తాయబి రంజాన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా మా మాటగా కార్యకర్తలకి మనోదం చేస్తా ఉన్నాం. ఇవాళ తాయబి రంజాన్ గారు వేరు, మహేష్ గౌడ్ వేరు కాదు, మేమంతా కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం. తాయబి రంజాన్ అభ్యర్థిత్వాన్ని నా మనసు అంగీకారంతో తీసుకున్న సందర్భం కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. నన్ను కాదని తాయబి రంజాన్ రాలేదు, తాయబి రంజాన్ గారిని నేనే ప్రేమతో తీసుకొచ్చిన మాట కూడా మనం చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి సెక్యూరిటీగా నమ్ముకున్న పార్టీ. మన పార్టీలో అన్ని కులాలు మతాల వారికి సముచిత స్థానం ఇవ్వాల్సినటువంటి పార్టీ, ఇచ్చినటువంటి పార్టీ, ఇస్తున్నటువంటి పార్టీ. ఇవాళ నిరసనగా షబ్బీర్ అలీ గారి జిల్లాలో ఒక మైనార్టీ ఉండగా కూడా మరొక మైనార్టీ నిజామాబాద్ ఇచ్చినామంటే మైనార్టీ కాంగ్రెస్ పార్టీలో ఏ స్థానం ఇస్తున్నామో ఒక్కసారి అర్థం చేసుకునే అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? నేను ఒకే ఒక్క సీటు బోధన సీట్ ఇచ్చింది. అంతగా ఎక్కడ కూడా మైనార్టీకి స్థానం ఇవ్వలేదు. మన పార్టీలో మీరు చూశారు, రెడ్లకు ఇచ్చాం, మునులకు ఇచ్చాం, గౌడ్లకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చాం, ముదిరాలకు ఇచ్చాం, యాదవులకు ఇచ్చాం, ముస్లింలకు ఇచ్చాం, మహిళలకు ఇచ్చాం. అన్ని పార్టీల కన్నా ఎక్కువ మహిళలకి మన ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. ఆనాడు ప్రభుత్వంలో ఒక మంత్రి స్థానం ఇవ్వాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మహిళలకు మన జిల్లాలో ఆకులంతకి ఎమ్మెల్సీ ఉండగా కూడా మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? మనకు అందరూ సమానం, పురుషులెంతో మహిళలు అంతే, హిందువులెంతో ముస్లింలు అంతే, హిందువులెంతో క్రైస్తవులు అంతే. అన్ని కులాలు మతాలని ముందుకు ఏకతాటిగా తీసుకుపోయే పార్టీ ఉంది ప్రపంచంలో ఉండే కాంగ్రెస్ పార్టీ. దానికి నిదర్శనం ఇవాళ తాయబి రంజాన్ గారికి నిజామాబాద్ అభివృద్ధిని ఖరారు చేయడంతో అయిపోలేదు. మీది మాది కృషి ఫలించి తాయబి రంజాన్ గారు అత్యధిక మెజార్టీ గెలిస్తేనే మీకు మాకు అందరికి కూడా భవిష్యత్తులో సముచిత స్థానం ఉంటుందని మాట్లాడుకునేస్తున్నాం మనం చెప్తాం. ఎందుకంటే హైకమాండ్ మనం పిలిచి మన నమ్మకంతో ఒక మైనార్టీ సోదరు మనకు అప్పగించినారు. ఆ మైనార్టీ సోదరు ఎమ్మెల్యేగా చేసి శాసనం పంపితేనే మీ కృషి మా కృషి ఫలించినట్టుగా మీరు మేమందరం కూడా కష్టపడి పనిచేసినట్టుగా హైకమాండ్ గుర్తించే అవకాశం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కవిత గారు మన జిల్లాలో ఉన్నారు. మిత్రులు గంగారు చాలా చక్కగా చెప్పారు ఏ విధంగా రాష్ట్ర ప్రజల సంపదను దోచుకున్నారు. ఇసుక రూపాయన, మైన్స్ రూపాయన, కార్యక్రమాల రూపాయన, ప్రాజెక్టు రూపాయన 100 కోట్ల రూపాయలు దండుకున్నట్టు చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. ఎవరు సమాధి? మనం కష్టపడి చెమట వచ్చి ట్యాక్స్ రూపాయల కట్టిన సొమ్ముని టీఆర్ఎస్ కుటుంబం దోచుకునే సందర్భంలో మరి ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని మాట చెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల ఏర్పడింది? రేపు రాబోతా ఉన్నారు సోనియా గాంధీ గారు, మేడ్చల్ రాహుల్ గాంధీ గారు రాబోతూ ఉన్నారు. వారి చెరువు వల్ల ఏర్పడిన తెలంగాణ చీమలు పెట్టిన పుంటలో పాము వచ్చినట్టుగా అమాతంగా వచ్చేసి రాజ్యాన్ని చేయించుకొని దొరలగా పాలన చేస్తున్న కేసీఆర్కి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు బుద్ధి చెప్పాలన్న తరుణంలో ప్రజలు ఎదురు తరుణంలో మనకు ఎన్నికలు అవసరానికి ముందే వచ్చినాయి. మరి ఈ సద్దినాన్ని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారులు తీసుకొస్తే చక్కటి ఫలితమే కాకుండా ఆర్థికంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళే అవసరం ఉంది. మీకు తెలుసు నిజామాబాద్ జిల్లాలో 1 గెలుస్తుందో 2 గెలుస్తుందో కష్టమైన సందర్భంలో ఇవాళ ఫస్ట్ చూడండి, నెల రోజులకి ఏ విధంగా బాధ్యత పరిస్థితి. 9కి 9 గెలిచిన ఆశ్చర్యం లేదు, గెలిచే అవకాశం ఆశలు కనబడతా ఉన్నాయి. మీరు ఏ ప్రాంత ప్రజలు అడగండి, ఎవరు గెలుస్తున్నారు 2 మంది కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తా ఉన్నారు. అలాంటి చక్కటి వాతావరణం కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. కాబట్టి జిల్లా క్యాపిటల్ నిజామాబాద్ జిల్లా
మనమందరం ఆలస్యం కాబోతా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే మెజారిటీ మన జిల్లా మనుమూల పంచబడుతుంది కాబట్టి అత్యధిక మెజారిటీతో కార్యకర్తలు కృషి చేయాలా తీసుకురావడం మనం చేస్తూ డిసెంబర్ 7 వరకు చాలా సమయం తగ్గుతుంది. టీఆర్ఎస్ ముందే నిర్ణయం తీసుకున్నారు క్యాండిడేట్. మన అభ్యర్థులు కావడంలో ఆలస్యం జరిగింది, సమయం తగ్గుంది. రేపటి నుంచి రాత్రి పగలన కష్టపడితేనే తారక రామదాన్ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కష్టం ఎవరు పడాలి? మేము వేదికలో ఉన్న వేదిక నాయకులకు అంతా 4 ఇంతలు కార్యకర్తలు కష్టపడాల్సిన అవసరం ఉంది. మీ చేతుల్లో మన అభ్యర్థితో ఉంది, మీ చేతుల్లో మన విజయం ఉందన్నమాట ఈ సుందరం చేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తారక రామదాన్ వేరు కాదు, మహేష్ కూడా వేరు కాదు, గంగాధర్ వేరు కాదు, మనమంతా కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మీకు మాకు తెల్లముకుండే అవకాశం ఉంది. కాబట్టి సోదరులారా సోదరి మల్లారా కష్టపడదాం. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొద్దాం అన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ అభ్యర్థులకు విజయం కార్యకర్త చేతుల్లో ఉంది. ఆ పని మీరు చేయండి. మిగతా విషయాలు చాలా విషయాలు అందరూ చెప్పాడు. దేనికి కూడా వ్యక్తిగత అవసరం లేదు. డబ్బులకు కొదలేదు మన దగ్గర. వాళ్ళ దోచుకున్న డబ్బులు లేకపోయినా కష్టపడే డబ్బులు మన దగ్గర. నిస్వార్థంగా కష్టపడే డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతో చేదుడు వాళ్ళగా విచ్చిన కష్టపడిన అవసరం లేదు. చాయ్ పానీ ఏదో చేసుకుందాం, కలిసికట్టుగా పని చేసుకుందాం. తప్పకుండా ఏ లోటు లేకుండా తారక రామదాన్ని గెలిపించుకుందాం అన్నమాట మీ మాటగా నేను తారక రామదాన్ని మనచేస్తూ ముఖ్యంగా మైనార్టీ సోదరులు మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ తారక రామదాన్ని ఇక్కడ ఎందుకు సీట్ ఇచ్చామనేది. మహేష్ కూడా తప్పకుండా తారక రామదాన్ సీట్ ఎందుకు ఇచ్చాం అది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. దాంట్లోనే విజయం దాగి ఉందనే మాట కూడా ఆ విషయంగా మీరు తెలివిగా అర్థం చేసుకోగలిగితే దాంట్లోనే విజయం దాగిందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మా రామకృష్ణ చెప్పాడు తారక రామదాన్ గురించి. ఆయన పేరే మైనార్టీ సోదరుడు, కానీ ఆయన వ్యక్తిత్వము నడక నిలబడి అన్నీ కూడా అన్ని మతాలకి కలుపుకుంటూ ఉండే వ్యక్తి. నేను చాలా మంది అడిగాను తారక రామదాన్ అయితే మాకేముందన్న వ్యత్యాసం లేదు, అందరితో కలిసే మనిషి, మా మనిషిగానే డీల్ చేస్తాం అన్నమాట. తారక రామదాన్ ఒక ముస్లిం నాయకులు కూడా అవసరం లేదు, మనందరి కలుపుకొని మన సోదరుల కూడా అవసరం ఉన్నది. నేనంటా ఉన్నా మైనార్టీ కన్నా ఎక్కువ నిన్ను మెజార్టీ ఆదరిస్తారు, మెజార్టీ ఎక్కువ నుంచి పని మొదలు పెడదాం, కష్టపడదాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఇక్కడ రిజల్ట్ ఇద్దాం. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కాలం, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం, నిజామాబాద్లో 9 సీట్లు గెలవడం ఖాయమని కూడా ఈ సందర్భం మనం చేస్తూ మరొకసారి చేతులెత్తి జోడించి కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో కష్టం మీదే, ఫలితం కాంగ్రెస్ పార్టీ అన్నమాట. ఇంత మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.